కయ్యం పెట్టిందిరో కలరు టీవీ ఇంట్లోకొచ్చి కయ్యం పెట్టిందిరో కలరు టీవీ ఇంట్లోకొచ్చి దయ్యం పట్టిందిరో నా పెండ్లం పోరలకు దయ్యం పట్టిందిరో నా పెండ్లం పోరలకు. హగో టీవీలు పల్లలకు వచ్చిన కొత్తలా గద్దరన్న రాసి పాడిన పాట. ఇప్పుడు టీవీ మోజు తక్కువయ్యి సెల్ ఫోన్ సోకు పెరిగింది. అయినా ఊర్లలో ఉన్న టీవీలు చేయబట్టి ఆడోళ్ళ ఆలోచనలు మస్తు మారినాయి. టీవీ కయ్యం పెట్టుడే కాదు, పానాలు తీసినంత పని చేసిందులా. ఓరిని సీరియల్ మునిగిపోతే కదనే తల్లి, 2 పానాలను ప్రమాదంలో పడేస్తే కదనే అవ్వా. ఎందుకు వచ్చిన సీరియల్, ఎవనికి పుట్టిన సీరియల్? తల్లికి ఉన్న సీరియల్ పిచ్చికి కన్న కొడుకు పానం పోయే కాడుకొచ్చింది. ఇంతకు ఏం జరిగిందనేది సీరియల్ పిచ్చితోని పానాల మీదికి తెచ్చుకున్న గీ అక్క భర్త చెప్తున్నాడు ఇనుర్రి. చికెన్ తీసుకొని ఇంటికి పోయినాం. ఇంటికి పోయి ఆ చికెన్ మా భార్య పోయి ఇవ్వడానికి పోతే నేను ఆల్రెడీ కూర వండేసిన, కోడిగుడ్డు కూర వండేసిన అని చెప్పేసి అంటే సర్లే ఇది ఫ్రిడ్జ్లో పెట్టే, పొద్దున వండేసి ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసాను అంటే సర్లేండి అన్నది. నేను బయట పోయినా, కాలు చేతులు కట్టుకున్నా, ఇంట్లో వచ్చి అన్నం పెట్టానంటే సీరియల్ నట్టుతుంది, సుత్తిపడని ఆగు పెడతాను అంటే మధ్యాహ్నం వచ్చేసి కొద్దిగా తిని పోయినాను. మధ్యాహ్నం వచ్చి ఇప్పుడు మళ్ళీ అన్నం లేదు పెట్టమంటే సీరియల్ అంటున్నావు, సీరియల్ ముఖ్యమా ఇది ముఖ్యమా అని నేను మా భార్యకు ఒక మాట తిట్టిన. గంతే, రాత్రి చిన్నగా లొల్లి జరిగి తిని పండుకున్నారట. మళ్ళా తెల్లారి అదే ముచ్చట మీద లొల్లి మళ్ళా మొదలైందట. సీరియల్ సుత్తి పడ్డ తర్వాత పెడతా ఆగని చెప్పేసి అంటే పొద్దున్న దాకా పని చేసేసి వచ్చినావు, ఈ సీరియల్ గోల అయిందని చెప్పేసి అది. కానీ ఆమెకు నేను ఇప్పుడు నుంచి ఎప్పుడు దాకా కొట్టలే, ఏం చేయలే. అందరు నాటుకు పోయినా ఇది చేసినా అది చేసినా ఆమె ఇంట్లోనే ఉంటుంది. ఇంటికాడ నుంచి వేరే పని కూడా పంపి ఇన్నరా, పనికి పంపకుండా ఇంటికాడనే ఉంచి గౌరంగా సాగుతున్నాడట. అంత మంచి భర్త పని చేసి ఇంటికి వస్తే తిండి పెట్టను, సీరియల్ నడిమిట్లా అడ్వర్టైజ్ వచ్చినప్పుడు పెడతా అంటదా. ఆ సీరియల్ పోతే మళ్ళా రాదా? అయినా అది చూడకుంటే ఇల్లు గడవదా? లొల్లి పెద్దగయ్యే వరకు ఏగలేక భర్త ఏరకాడికి పోయిందట. పడుకొని పొద్దున్న లేచి తిడుతాంది. ఈ అమ్మ నైట్ అయిపోయింది, మళ్ళీ పొద్దున్న ఎందుకు తిడుతున్నావు ఏంది అది అని చెప్పేసి నేను పోయి ఇంటి వెనుక పోయి పత్తి చేను దగ్గర పోయి కూర్చుంటే ఇక తర్వాత ఇల్లు ఏదో గొడవ ఏదో చేసుకుంటారు. చైర్ సౌండ్ వినిపిస్తుంది, పిల్లగాలు కూడా ఏదో అరిచినట్టు వినిపిస్తుంది. నేను వెంటనే ఉరికి రాగానే పిల్లగానికి తాపిచ్చింది. ఆమె నోట్లు వేసుకొని ఆమె ఉంచేసింది. ఆ పాపకు మళ్ళీ మందు పోయడానికి పోతే అంతనే నేను అందుకున్నా. ఇక ఆడికి కథం వదిలేసి ఇంటికి వచ్చేసింది. చూసిందా ఎంత పని చేసిందో భార్య? తన కొడుకు మందు తాగిపిచ్చి తానింత దాగి బిడ్డ నోట్ల పోయాలని చూసిందట. అంతలే భర్త అందుకొని తీసేసి ఇగో గిట్ల దావకానికి తీసుకొని వచ్చిందట. తల్లి జరంత మంచిగానే ఉన్నది గాని కొడుకు పానమే ఆగమాగమంటున్నారట. నీ సీరియల్ ముఖం అంగడి పోతా కదనే, ఎవరిని బతికిచ్చే సీరియల్ తల్లి? ఆ సీరియల్ చూడకుంటే దాంట్లో నటించేటోళ్ళు ఎవరన్నొచ్చి కొడతారా? వంటలక్క, సావిత్రి, జయమ్మ, రాములమ్మ కంటే ఎక్కువ కష్టం వచ్చిందా తల్లి నీకు? ఎంత పని చేసినావు తల్లి, నీ సీరియల్ పిచ్చుకో దండం తల్లి అని అంటున్నారు ఈ ముచ్చట ఎరికైన జనాలు.